Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. In 5th semester, there are two papers. They are 5A and 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. In each paper there are 5 units. Today I want to discuss about 5A paper. In 5A paper, in the first unit there are 2 lessons. In the second unit there are 2 lessons. And in third unit, that means 5th unit, I am telling as a third unit. In the third unit, in digital electronics, in previous class I have explained about the number systems, Sankhya Vyavastalu. Later, conversion of number systems, one number system to another number system. And మీకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో 5th సెమిస్టర్లో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. ఒకటి 5A, రెండవది 5B. 5A పేపర్ టైటిల్ వచ్చి విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము, ఎలక్ట్రానిక్స్. 5B పేపర్ టైటిల్ వచ్చి ఆధునిక భౌతిక శాస్త్రం. ఈ 5A పేపర్లో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. ముందుగా మీకు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ చెప్పాను. 5th యూనిట్ని థర్డ్ యూనిట్గా చెప్పబోతున్నాను. ఇందులో కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో అసలు సంఖ్యా వ్యవస్థలు ఏంటి, ఎన్ని సంఖ్యా వ్యవస్థలు ఉన్నాయి, ఒక సంఖ్యా వ్యవస్థని మరొక సంఖ్యా వ్యవస్థలోకి ఏ రకంగా మార్చవచ్చు, దానికి ఎగ్జాంపుల్స్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరిగింది. అంటే అందులో ఉన్నటువంటి ఏ సంఖ్యా వ్యవస్థనైనా సరే ఒకదాని నుంచి మరొక దానికి చేంజ్ చేసే విధానం గురించి చెప్పాను. రైట్ నౌ ద ప్రజెంట్ కాన్సెప్ట్ ఈజ్ టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ లాజిక్ గేట్స్. టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ లాజిక్ గేట్స్, తర్క వలయాలు అంటారు. ఓకే, రైట్. నౌ ద ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ లాజిక్ గేట్ ఈజ్ ద సర్క్యూట్ దట్ possess digital signals and performs arithmetic and logical operations are called logic gates. They have 2 or more inputs but has only one output. The fundamental logic gates or basic logic gates are of 2 types. Again, the circuits that possess digital signals and performs arithmetic and logical operations are called logic gates. They have 2 or more inputs but has only one output. The fundamental logic gates or basic logic gates are of 3 types. అంటే మనకి ఏదైనా సర్క్యూట్ తీసుకున్నప్పుడు, వలయం తీసుకున్నప్పుడు, ఆ వలయంలో మనకి డిజిటల్ సిగ్నల్స్ మరియు అర్థమెటిక్ మరియు లాజికల్ ఆపరేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయితే, బీజీయ సమీకరణాలకు సంబంధించిన అర్థమెటిక్ అదేవిధంగా లాజికల్ ఆపరేషన్స్ కనుక ఎగ్జిక్యూట్ అయితే అలాంటి వలయాలను లాజిక్ గేట్స్ అంటారు. ఇప్పుడు ఏ లాజిక్ గేట్ తీసుకున్నా ఆ లాజిక్ గేట్స్కి 2 లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉండొచ్చు, కానీ ఒకే ఒక అవుట్పుట్ ఉంటుంది. సాధారణంగా ప్రాథమిక తర్క వలయాలు ఎన్ని రకాలు అంటే 3 టైప్స్. దే ఆర్ ఫస్ట్ వన్ AND గేట్, సెకండ్ వన్ OR గేట్, థర్డ్ వన్ నాట్ గేట్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్గా మనకి ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్ అనేది ప్రాబ్లమ్స్ పక్కన పెడితే స్టార్టింగ్ కాన్సెప్ట్ లాజిక్ గేట్స్. సో ఫండమెంటల్ లాజిక్ గేట్స్ 3 రకాలు. దే ఆర్ AND,
ఆర్ అండ్ నాట్ గేట్స్. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం వివరించాలి. అండ్ గేట్ అంటే ఏంటి, దాని సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటి, దాని ట్రూత్ టేబుల్ ఏంటి, అందులో ఉండేటువంటి ఆపరేషన్స్ ఏంటి, అదేవిధంగా ఆర్ గేట్కి నాట్ గేట్కి కూడా సంబంధించి వివరించాలి. ఫస్ట్ గేట్ ఈజ్ అండ్ గేట్. ఆ ఎండ్ గేట్ యొక్క ముందు మనం డయోడ్ సింబల్ని డ్రా చేయాలి, డయోడ్ సంకేతాన్ని డ్రా చేయాలి. చూడండి, మీకు నేను డయోడ్ సింబల్ వేసాను. అండ్ గేట్కి ఒక డి షేప్లో ఉన్నటువంటి ఒక సింబల్ వేసాను. ఇన్పుట్స్ ఇక్కడ నేను 2 తీసుకున్నాను, ఒకటి ఏ, రెండవది బి. అవుట్పుట్ ఒకే ఒకటి తీసుకున్నాను, y ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి అని. అంటే మనకి అండ్ గేట్ యొక్క సింబల్ ఈ మాదిరిగా ఉంటుంది, మీకు డయాగ్రామ్లో చూపించిన మాదిరిగా ఉంటుంది. ఇక్కడ నేను ఇన్పుట్స్ కేవలం 2 తీసుకున్నాను. ఏమేంటవి, ఏబి, కానీ ఎన్నైనా తీసుకోవచ్చు. సి తీసుకోవచ్చు, అప్పుడు 3 అవుతాయి, ఏబిసి. 4 తీసుకోవచ్చు, ఏబిసిడి. 5 తీసుకోవచ్చు, ఏబిసిడిఈ. అలా ఎన్నైనా తీసుకోవచ్చు. మనం ఇక్కడ తీసుకున్న సందర్భంలో లాజిక్ గేట్కి 2 ఇన్పుట్స్ తీసుకుని చేస్తున్నాం, ఒకటి ఏ, రెండవది బి. ఒకే ఒక అవుట్పుట్ ఉంటుంది అన్నాను. ఎన్ని ఇన్పుట్స్ అయినా తీసుకోండి మీరు, కానీ అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయని చెప్పాను మీకు, ఒకే ఒక అవుట్పుట్ ఉంటుందని చెప్పాను. ఇట్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఇట్ ఈజ్ డయోడ్ సింబల్, దాన్ని డయోడ్ సంకేతము అంటారు. తర్వాత ట్రూత్ టేబుల్ వేయాలి, సత్యపట్టిక అంటాం. సో సత్యపట్టికని ఏ రకంగా డ్రా చేయాలి అంటే, మనం 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఏ బి y ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఓకేనా. ఇందులో ఇన్పుట్స్ ఏమవుతున్నాయి అంటే మనకి కాంబినేషను 0 0 0 1 1 0 1 1 ఈ రకంగా తీసుకున్నాం కాంబినేషన్. సో మొత్తం 4 కాంబినేషన్స్ వస్తున్నాయి, 0 0 0 1 1 0 1 1. సో అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఏబి. అంటే గుణకారం చేసినప్పుడు 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. సో అటు గుణకారం చేసినప్పుడు అది మనకి అండ్ గేట్ యొక్క అవుట్పుట్ని సూచిస్తుంది. సో అవుట్పుట్స్ ఆర్ 0 0 0 1, మన కాంబినేషన్స్ ఆర్ 0 0 0 1 1 0 1 1. సో దానికి సంబంధించిన పాయింట్స్ తీసుకున్నప్పుడు మనం AND gate has 2 or more inputs but has only one output. AND gate has 2 or more inputs but has only one output. AND gate నందంట 2 లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయంట, కానీ ఒకే ఒక అవుట్పుట్ ఉంటుంది. సెకండ్ పాయింట్, AND gate has low outputs when any one of its input is low. Again, AND gate has low outputs when any one of its input is low. AND gate యొక్క అవుట్పుట్ లోలో ఉంటుందంట. ఎప్పుడు అంటే ఏదో ఒక ఇన్పుట్, మనం తీసుకున్న 2 ఇన్పుట్లో ఏదో ఒక ఇన్పుట్ లోలో ఉంటే దాని యొక్క అవుట్పుట్ కూడానంట లోలో ఉంటుందంట. నెక్స్ట్, AND gate has high outputs when all of its inputs are high. AND gate has high outputs when all of its inputs are high. అంటే AND gate యొక్క అవుట్పుట్ ఎప్పుడు హైలో ఉంటుంది అంటే దాని యొక్క అన్ని ఇన్పుట్స్ కూడా ఎలా ఉండాలంటే హైలో ఉండాలి. అంటే ఏ 1 అవ్వాలి, బి 1 అవ్వాలి. హై అంటే 1, లో అంటే 0. అదే సి కాంబినేషన్ కూడా తీసుకున్నాం అనుకోండి, సి కూడా 1 అయి తీరాలి. అండ్ ఫోర్త్ పాయింట్, ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ అవుట్పుట్ ఆఫ్ 2 ఇన్పుట్స్ AND gate ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు ఏబి. అగైన్, ద బూలియన్ ఎక్స్ప్రెషన్ for output of 2 inputs AND gate is y is equal to AB. అంటే మనకి 2 ఇన్పుట్స్ తీసుకున్నటువంటి
AND గేట్ యొక్క అవుట్పుట్నకు బూలియన్ సమీకరణం ఏం చెప్తున్నాడు అంటే y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b. ఓకే, అదే 3 ఇన్పుట్స్ తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు abc, a ఇంటూ b ఇంటూ c అవుతుంది. ఇది AND గేట్ యొక్క వివరణ. ఫండమెంటల్ గేట్స్ 3, అందులో మొదటిది AND గేట్ యొక్క వివరణ. రెండవది ఆర్ గేట్. ఆర్ గేట్ అప్పుడు కూడా మనం ఇంతకు ముందుగా వేసినట్టుగా ముందుగా డయోడ్ సింబల్ వేయాలి. లేటర్ ట్రూత్ టేబుల్ రాసి ఆ రెండిటి నుంచి మనకి డిస్క్రిప్షన్ అనేది రాయాలి. సో ఆర్ గేట్ యొక్క డయోడ్ సింబల్ చూడండి, మీకు నేను డయాగ్రామ్లో చూపించాను, ఆ రకంగా ఉంటుంది. చూడండి, మధ్యలో ఒక కర్వలాగా ఉంది, వంపులాగా తిరిగి ట్రయాంగిల్ షేప్లో. సో దానికి ఇన్పుట్స్ తీసుకున్నాను ఏబి. ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను? 2 ఇన్పుట్స్, ఒకటి ఏ, రెండవది బి. 3 తీసుకుంటే ఏబిసి. సో ద అవుట్పుట్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది, వై ప్లస్ బి అవుతుంది. ఏబి అయితే AND గేట్, ప్లస్ వస్తే ఆర్ గేట్. ఓకే, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అదే థర్డ్ ఇన్పుట్ సి తీసుకున్నాను అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఓకే, 2 ఇన్పుట్సే కాబట్టి ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవుతుంది. ట్రూత్ టేబుల్. సో ఇన్పుట్స్ ఆర్ ఏ, బి, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో కాంబినేషన్స్ మనకు ఎంతకుముందు తీసుకున్నట్టే కాంబినేషన్స్ ఏమవుతున్నాయి అంటే 0 0 0 1 1 0 1 1, 4 కాంబినేషన్స్. అగైన్ 0 0 0 1 1 0 1 1. రైట్, ద అవుట్పుట్స్ ఆర్ y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే మనకి ఇక్కడ మొదటి కాంబినేషన్ 0 ప్లస్ 0 0, 1 ప్లస్ 0 1, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 1 1, 1 ప్లస్ 1 కూడా సమ్ 1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ రకమైనటువంటి కాంబినేషన్స్. మూడవది, మీరు ఇంకొక ఇన్పుట్ తీసుకున్న సందర్భంలో సి తీసుకున్నప్పటికీ కూడాను అవుట్పుట్స్ ఇదే రకంగా వస్తాయి. ఓకేనా? సో అందువల్ల ఈ సందర్భంలో మనకి ఇక్కడ ద డిస్క్రిప్షన్ ఈజ్ ఆర్ గేట్ హ్యాజ్ 2 or more ఇన్పుట్స్ బట్ హ్యాజ్ ఓన్లీ 1 అవుట్పుట్స్. అంటే ఇక్కడ ఆర్ గేట్ కంట సేమ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే 2 లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయంట, కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది. రెండవ పాయింట్, ఆర్ గేట్ హ్యాజ్ లో అవుట్పుట్స్ when all of its inputs are low. Again, OR gate has low outputs when all of its inputs are low. OR gate యొక్క అవుట్పుట్ లోలో ఉంటుందంట. ఇప్పుడు OR gate యొక్క అన్ని ఇన్పుట్స్ కూడా లోలో ఉన్నప్పుడు. తర్వాత మూడవ పాయింట్, OR gate has high outputs. ఇప్పుడు when any one of its input is high, OR gate has high output when any one of its input is high. OR gate యొక్క ఏ ఒక్క ఇన్పుట్ హైలో ఉన్నప్పటికీ కూడాను OR gate యొక్క అవుట్పుట్ కూడానంట హైలో ఉంటుంది అని చెప్పడం జరిగింది. సేమ్ ఇంతకు ముందులాగానే ఫోర్త్ పాయింట్, ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద అవుట్పుట్ ఆఫ్ 2 inputs OR gate is. The Boolean expression for output of 2 inputs OR gate is. అంటే 2 ఇన్పుట్లు కలిగిన OR gate యొక్క అవుట్పుట్నకు బూలియన్ సమీకరణం తీసుకున్నప్పుడు ఏంటంటే అది y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్, థర్డ్ గేట్. థర్డ్ ఫండమెంటల్ గేట్ ఈజ్ నాట్ గేట్. థర్డ్ ఫండమెంటల్ గేట్ ఈజ్ నాట్ గేట్. రైట్, ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా డయోడ్ సింబల్. ముందుగా మనం డయోడ్ సింబల్ని డ్రా చేస్తాం. డయోడ్ సంకేతాన్ని గీయాలి. డయోడ్ సంకేతం ఎలా ఉంటుందంటే ఒక ట్రయాంగిల్ ఉంటుంది.
ట్రయాంగిల్ మన పటంలో చూపిన విధంగా వేయాలి. ఆ ట్రయాంగిల్కి పక్కన ఒక సర్కిల్ బబుల్ లాగా ఉంటుంది, ఆ బబుల్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నాట్ గేట్కి ఒకే ఒక ఇన్పుట్ తీసుకోవాలి. ఇంతకుముందు ఎండ్ గేట్కి ఆర్ గేట్కి రెండేసి ఇన్పుట్స్ తీసుకున్నాం, కానీ మనం ఇక్కడ నాట్ గేట్కి ఒకే ఒక ఇన్పుట్ తీసుకోవాలి. అవుట్పుట్ ఎలాగా ఒకటే ఉంటుంది ఏ గేట్ అయినప్పటికీ కూడా. మనకి ఎండ్ గేట్ అయినా ఆర్ గేట్ అయినా నాట్ గేట్ అయినా అవుట్పుట్ ఒకటే ఉంటుంది, కానీ ఇన్పుట్ కూడా ఇక్కడ నాట్ గేట్కి ఒకటే తీసుకుంటున్నాము. ఓకేనా, రైట్. ట్రూత్ టేబుల్ వేయాలి. తర్వాత ట్రూత్ టేబుల్ ఏ రకంగా వేసాము అంటే ఏ తీసుకున్నాము, అవుట్పుట్ y = ఏ బార్ రాసాము. బార్ అంటే కాంప్లిమెంట్ అని చదువుతారు, ఇక్కడ పరిపూరకము అని అర్థం. ఓకేనా, y = ఏ బార్ అన్నమాట, ఏ కాంప్లిమెంట్ అని చదివేటప్పుడు. సో ఇక్కడ ఇన్పుట్స్ ఒకటే ఉంటాయి, అవుట్పుట్ కూడా ఒకటే ఉంటుంది. ఇన్పుట్స్ యొక్క కాంబినేషన్స్ ఒక సందర్భంలో 0, మరొక సందర్భంలో 1. 0కి కాంప్లిమెంట్ 1 మ్యాథమెటిక్స్లో చెప్తారు, 1కి కాంప్లిమెంట్ 0. అంటే 0 యొక్క పరిపూరకం 1, 1 యొక్క పరిపూరకం 0. ఓకేనా, దాన్ని బట్టి మనం పాయింట్స్ రాసినప్పుడు ఇక్కడ నాట్ గేట్ హ్యాస్ ఓన్లీ 1 ఇన్పుట్ అండ్ ఓన్లీ 1 అవుట్పుట్. నాట్ గేట్ నందు ఒకే ఒక ఇన్పుట్ ఉంటుంది మరియు ఒకే ఒక అవుట్పుట్ ఉంటుంది. రైట్, ఒకసారి అందరూ కూడా డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. ఉంటావా ఒక 20 మినిట్స్. రైట్, నాట్ గేట్కి ఒకే ఒక ఇన్పుట్ ఉంది, ఒకే ఒక అవుట్పుట్ ఉంది. ఒక ఇన్పుట్ ఏంటంటే ఏ, అవుట్పుట్ ఏ కాంప్లిమెంట్. రైట్, సో నాట్ గేట్ హ్యాస్ ఓన్లీ 1 ఇన్పుట్ అండ్ ఓన్లీ 1 అవుట్పుట్. తర్వాత నాట్ గేట్ హ్యాస్ లో అవుట్పుట్ వెన్ ఇన్పుట్ ఈజ్ హై. నాట్ గేట్ నందు మనకి అవుట్పుట్ ఎప్పుడు లో అవుతుందంటే దాని యొక్క ఇన్పుట్ హైలో ఉన్నప్పుడు. నాట్ గేట్ యొక్క అవుట్పుట్ ఎప్పుడు హైలో ఉంటుందంటే దాని యొక్క ఇన్పుట్ లోలో ఉన్నప్పుడు. చూడండి, అదే రాశారు 2 పాయింట్స్ని. నాట్ గేట్ హ్యాస్ లో అవుట్పుట్ వెన్ ఇన్పుట్ ఈజ్ హై. అదేవిధంగా నాట్ గేట్ హ్యాస్ హై అవుట్పుట్ వెన్ ఇన్పుట్ ఈజ్ లో. తర్వాత ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ అవుట్పుట్ ఆఫ్ నాట్ గేట్ ఈజ్. ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ అవుట్పుట్ ఆఫ్ నాట్ గేట్ ఈజ్ అంటే మనకి ఒకే ఒక ఇన్పుట్ కలిగినటువంటి నాట్ గేట్ యొక్క అవుట్పుట్నకు బూలియన్ సమీకరణం రాసినప్పుడు ఏం రాస్తామంటే y = ఏ బార్. దాన్నే చదివేటప్పుడు y = ఏ కాంప్లిమెంట్ అని చదువుతాం. సో దీస్ ఆర్ ద బేసిక్ లాజిక్ గేట్స్. దీస్ 3 ఆర్ ద బేసిక్ లాజిక్ గేట్స్. AND గేట్ y = AB, OR gate y = a plus b, and NOT gate y = a complement. Later I will discuss about universal logic gates. తర్వాత మనం యూనివర్సల్ లాజిక్ గేట్స్ గురించి చర్చించుకుందాము. యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటే సార్వత్రిక తర్క వలయాలు అంటారు. యూనివర్సల్ లాజిక్ గేట్స్ ఏమంటారు? సార్వత్రిక తర్క వలయాలు. ఓకే, ఇన్ దిస్ NAND అండ్ NOR గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్. మనకి ఇక్కడ 2 గేట్స్ చెప్తున్నాను, ఒకటి NAND, రెండవది NOR. 2 గేట్స్ని ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్, NAND అండ్ NOR. బేసిక్ లాజిక్ గేట్స్ వచ్చి 3 గేట్స్, AND, OR అండ్ NOT. యూనివర్సల్ లాజిక్ గేట్స్ వచ్చి 2 గేట్స్, దే ఆర్ NAND అండ్ NOR. రైట్, ఇక్కడ వీటికి 2 గేట్స్కి కూడా యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని పేరు రావడానికి కారణం ఏంటంటే ఎనీ బేసిక్ లాజిక్ గేట్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ దీస్ 2 గేట్స్.
దట్ మీన్స్ ఏ ప్రాథమిక తర్క వలయాలని పొందాలన్నా సరే ఈ రెండు సార్వత్రిక తర్క వలయాలను ఉపయోగించి పొందొచ్చంట. అందుచేతనే ఈ రెండు గేట్స్కి కూడాను నాండ్ అండ్ నార్ గేట్స్కి రెండిటికి కూడాను దే ఆర్ కాల్డ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్, సార్వత్రిక తర్క వలయాలు అని పేరు రావడం జరిగింది. కారణం ఈ గేట్స్ను ఉపయోగించి బేసిక్ లాజిక్ గేట్స్ అయినటువంటి అండ్ గేట్ను పొందొచ్చు, బేసిక్ లాజిక్ గేట్ అయినటువంటి ఆర్ గేట్ను పొందొచ్చు, అదేవిధంగా బేసిక్ లాజిక్ గేట్ అయినటువంటి నాట్ గేట్ను కూడా పొందొచ్చు. అంటే బై యూజింగ్ దీస్ టూ గేట్స్ వీ విల్ అబ్టైన్ ద బేసిక్ లాజిక్ గేట్స్, ఫండమెంటల్ లాజిక్ గేట్స్, AND gate, OR gate and NOT gate. Right? Hence, NAND and NOR gates are called universal logic gates. కాబట్టి వీటికి సార్వత్రిక తర్క వలయాలు అని పేరు పెట్టడం జరిగింది. రైట్, ఇందులో ముందుగా మనం ఫస్ట్ గేట్ అయినటువంటి NAND గేట్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా డయోడ్ సింబల్. డయోడ్ సింబల్ని మనం డ్రా చేయాలి. డయోడ్ సంకేతాన్ని NAND అంటే రెండు గేట్స్ని మనం అందులో అబ్జర్వ్ చేయొచ్చు. N రిప్రజెంట్స్ నాట్ అండ్ సెకండ్ గేట్ ఈజ్ AND గేట్. సో నాట్ ప్లస్ AND అంటే ఒక గేటు ఫండమెంటల్ లాజిక్ గేట్ అయినటువంటి AND గేట్ తీసుకుంటున్నాము, మరొకటి నాట్ గేట్ కూడా తీసుకుంటున్నాము. రెండింటిని జాయిన్ చేసి వీ విల్ గెట్ ద యూనివర్సల్ లాజిక్ గేట్ NAND gate. That means first we have to take AND gate. It has two or more inputs. Here we will take two inputs, they are A and B. It has only one output, it is Y is equal to AB. Let us join the output of AND gate as the input of NOT gate. Then the output of NOT gate gives the output of NAND gate. అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటంటే ఒక AND గేట్ తీసుకోవాలి, ఒక నాట్ గేట్ తీసుకోవాలి. AND గేట్స్కి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఈ సందర్భంలో రెండు ఇన్పుట్స్ తీసుకున్నాను, దే ఆర్ A and B. ఇప్పుడు ఆ AND గేట్ యొక్క అవుట్పుట్ అయినటువంటి Y ఈజ్ ఈక్వల్ టు ABని నాట్ గేట్ యొక్క ఇన్పుట్గా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు నాట్ గేట్ యొక్క అవుట్పుట్ Y ఈజ్ ఈక్వల్ టు AB హోల్ కాంప్లిమెంట్ అనేది మనకి ఇక్కడ యూనివర్సల్ లాజిక్ గేట్ అయినటువంటి NAND గేట్ యొక్క అవుట్పుట్ని సూచిస్తుంది. ఇది డయోడ్ సింబల్. డయోడ్ సింబల్ పూర్తయిన తర్వాత వీ విల్ డ్రా ట్రూత్ టేబుల్, సత్య పట్టికని డ్రా చేయాలి. సో హియర్ వీ విల్ టేక్ టూ ఇన్పుట్స్ A and B and the combinations are 0 0 0 1 1 0 1 1 and the output is Y is equal to AB whole complement. Y is equal to AB whole bar. So first we have to calculate Y is equal to AB. That means 0 into 0 0, 0 complement is 1. 0 into 1 is 0, 0 complement is 1. 1 into 0 0, so its complement is 1. 1 into 1 1, its complement is 0. So the output of NAND gate is 1 1 1 0. Right? Later the description of NAND gate is NAND gate can be constructed by connecting the output of AND gate to the input of NOT gate. NAND gate can be constructed by connecting the output of AND gate to the input of NOT gate. అంటే AND gate యొక్క అవుట్పుట్ని నాట్ గేట్ యొక్క ఇన్పుట్గా ఇవ్వడం ద్వారా మనం NAND గేట్ని పొందవచ్చు. అది ఫస్ట్ పాయింట్. రెండవది, NAND గేట్ హ్యాజ్ టూ ఆర్ మోర్ ఇన్పుట్స్ బట్ ఇట్ హ్యాజ్ ఓన్లీ వన్ అవుట్పుట్. అంటే NAND గేట్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉండొచ్చు, కానీ ఒకే ఒక అవుట్పుట్ ఉంటుంది. మనం తీసుకున్న ఈ కాంబినేషన్లో రెండు ఇన్పుట్స్ తీసుకున్నాము. కొన్ని సందర్భాల్లో ABC 3 ఇన్పుట్స్ కూడా తీసుకోవచ్చు, 4 కూడా తీసుకోవచ్చు, ABCD. సో రైట్, హియర్ NAND gate has two or more inputs but has only one output. Third point is NAND gate has low output when all of its inputs are high. ట్రూత్ టేబుల్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనం NAND గేట్కి యొక్క అవుట్పుట్ విలువ ఎప్పుడు లోలో ఉంటుంది అంటే
దాని యొక్క అన్ని ఇన్పుట్ విలువలు కూడా హైలో ఉన్నప్పుడు. నెక్స్ట్ పాయింట్, NAND gate has high output when any one of its input is low. అంటే NAND gate యొక్క అవుట్పుట్ ఎప్పుడు హైలో ఉంటుంది అంటే వెన్ ఎనీ వన్ ఆఫ్ ఇట్స్ ఇన్పుట్ ఈజ్ లో, ఏదో ఒక ఇన్పుట్ లోలో ఉన్నప్పుడు NAND gate యొక్క అవుట్పుట్ హైలో ఉంటుంది. లేటర్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఓఆర్ఆర్ the output for two inputs NAND gate is y is equal to AB bar, and it can be read as y is equal to AB complement. It is about NAND gate. It is called universal logic gate. Now the second one is NOR gate. Second universal logic gate is NOR gate. So NOR gate lo kuda diagram vesam ikkada diode symbol. So first we have to take OR gate. It has two inputs A and B, and later we have to take another NOT gate. The output of OR gate can be connected to the input of the NOT gate. Later the output of NOT gate represents the output of NOR gate. అంటే ఇక్కడ మనకి డయోడ్ సింబల్లో రెండు గేట్స్ తీసుకున్నాము. రెండు గేట్స్ను ఉపయోగించి NOR గేట్ను పొందొచ్చు. ఒకటి OR గేటు, రెండవది NOT గేటు. OR గేట్ యొక్క అవుట్పుట్ని NOT గేట్ యొక్క ఇన్పుట్కి సంధానం చేయటం ద్వారా NOT గేట్ యొక్క అవుట్పుట్ NOR గేట్ యొక్క యూనివర్సల్ లాజిక్ గేట్ అయినటువంటి NOR గేట్ యొక్క అవుట్పుట్ను సూచిస్తుంది. అంటే ఇక్కడ NOR గేట్ను పొందాలంటే రెండు గేట్స్ తీసుకోవాలి. ఒకటి OR, రెండవది NOT. రైట్, లేటర్ ట్రూత్ టేబుల్. Here we will take two inputs A and B, and the combinations are 0 0, 0 1, 1 0 and 1 1, and the output is y is equal to A plus B whole complement. 0 plus 0 is 0, 0 complement is 1, 0 plus 1 is 1, 1 complement is 0, 1 plus 0 is 1, 1 complement is 0, 1 plus 1 is 1, sum is 1 and its complement is 0. Here the outputs are 1 0 0 0. In description we have to write NOR gate can be constructed by using two gates. They are OR gate and second one NOT gate. Second point, NOR gate has two or more inputs but has only one output. అంటే ఇక్కడ NOR gate has two or more inputs but has only one output. అంటే యాజ్ ఇట్ ఈజ్గా మనకు లాజిక్ గేట్స్లో ఏ లాజిక్ గేట్ తీసుకున్న ఏ రకంగా అయితే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఒకే ఒక అవుట్పుట్ ఉంటుందో, ఇక్కడ యూనివర్సల్ లాజిక్ గేట్స్ కూడా అదే రకంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉండొచ్చు, కానీ ఒకే ఒక అవుట్పుట్ ఉంటుంది. థర్డ్ పాయింట్, NOR gate has low output when any one of its input is high. NOR gate has low output when any one of its input is high. అంటే NOR gate యొక్క అవుట్పుట్ ఎప్పుడు లోలో ఉంటుందంటే దాని యొక్క ఏ ఒక్క ఇన్పుట్ హైలో ఉన్నప్పటికీ కూడాను అవుట్పుట్ లోలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, NOR gate has high output when all of its inputs are low. అంటే NOR gate యొక్క అన్ని ఇన్పుట్స్ లోలో ఉన్నప్పుడు NOR gate యొక్క అవుట్పుట్ హైలో ఉంటుంది. రైట్, లేటర్ ఫిఫ్త్ పాయింట్, ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ అవుట్పుట్ ఆఫ్ టూ ఇన్పుట్స్ NOR gate ఈజ్, అంటే రెండు ఇన్పుట్లు కలిగినటువంటి NOR gate యొక్క అవుట్పుట్కి బూలియన్ సమీకరణం ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ కాంప్లిమెంట్. Okay, this is about universal logic gate, NOR gate. They are two gates, NAND gate and NOR gate. Later, next gate is XOR gate. XOR gate యొక్క సింబల్ డయాగ్రామ్లో చూపించినట్టు వేసాను. ఈ XOR అని రాస్తారు, XOR అని రాస్తారు. ఇన్పుట్స్ AB, అవుట్పుట్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు OR gate అయితే a ప్లస్ b, XOR ఈ కూడా వచ్చి చేరింది కాబట్టి X కూడా వచ్చి చేరింది కాబట్టి సర్కిల్ వేయాలి. ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి అని చదువుతాం.
ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి వాల్యూ ఏబి కాంప్లిమెంట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి అని. సో ఇన్పుట్ కాంబినేషన్స్ ఆర్ ఇన్ ట్రూత్ టేబుల్ 0 0 0 1 1 0 1 1 and the outputs are 0 into 0 bar plus 0 bar into 0 is 0. 0 into 1 bar plus 0 bar into 1 is 1. 1 into 0 bar plus 1 bar into 0 is 1. 1 into 1 bar plus 1 bar into 1 is 0. So the outputs are 0 1 1 0. Right here XOR gate has 2 or more inputs but has only one output. Second one, XOR gate లో కూడా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయి, ఒకే ఒక అవుట్పుట్ ఉంటుంది. XOR gate has low output when inputs are same. అంటే ఇన్పుట్స్ అన్నీ సేమ్గా ఉన్నప్పుడు అవుట్పుట్ మనకి ఇక్కడ లోలో ఉంటుంది. XOR gate has high output when inputs are different. అంటే ఇన్పుట్స్ వేరువేరుగా ఉంటే XOR gate యొక్క అవుట్పుట్ హైలో ఉంటుంది. Now the Boolean expression for output of two inputs XOR gate is, రెండు ఇన్పుట్లు కలిగినటువంటి XOR gate యొక్క అవుట్పుట్ నాకు బూలియన్ సమీకరణం ఏమవుతుందంటే y is equal to a exclusive or b, its value is ab complement plus a complement b. Later I would like to explain about important concept De Morgan laws. De Morgan నియమాలు అంటారు, very important one. సరే రైట్, ఇన్ దిస్ చాలాసార్లు అడిగాడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో De Morgan నియమాలను తిరిపి వివరించండి అని, ప్రూవ్ చేయండి అని. దీనిలో ముందుగా De Morgan laws ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్ AND లాజిక్ టు OR లాజిక్ అండ్ OR లాజిక్ టు AND లాజిక్. Again, De Morgan laws are used to convert AND logic to OR logic and OR logic to AND logic. అంటే AND లాజిక్ని OR లాజిక్ కింద, OR లాజిక్ని AND లాజిక్ కింద మార్చడానికి ఈ De Morgan నియమాలు అనేవి ఉపయోగపడతాయి. ఇందులో ముందుగా De Morgan ఫస్ట్ లా, De Morgan మొదటి నియమం, ద కాంప్లిమెంట్ ఆఫ్ sum of two or more variables is equal to product of the individual complements. Again, the complement of sum of two or more variables is equal to product of the individual complements. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల యొక్క మొత్తం యొక్క పరిపూరకము విలువ ఆ విడివిడి చలరాశుల పరిపూరకాల యొక్క లబ్ధానికి సమానము. అలా చెప్తున్నాను, ఏమైనా రెండు చలరాశుల యొక్క మొత్తం యొక్క పరిపూరకము విలువ ఆ విడివిడి చలరాశుల యొక్క పరిపూరకాల యొక్క లబ్ధానికి సమానము. అందరూ కూడా స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ద కాంప్లిమెంట్ ఆఫ్ సమ్ ఆఫ్ two or more variables is equal to product of their individual complements, that is a plus b whole complement is equal to a complement into b complement. Proof is, first case, when a is equal to 0 and b is equal to 0. అంటే మొదటి కేసులో a is equal to 0, b is equal to 0 తీసుకుంటున్నాను. LHS is a plus b whole complement, అంటే 0 plus 0 whole complement is equal to 0 complement. 0 complement is 1. So LHS is 1. RHS, a complement into b complement, that is equal to 0 complement into 0 complement. అంటే 0 complement is 1 and 0 complement is 1. 1 into 1, 1. So LHS is equal to RHS. First case లో prove అయింది. Now in second case, when a is equal to 0 and b is equal to 1. అంటే a is equal to 0 మరియు b is equal to 1 తీసుకున్న సందర్భంలో LHS is equal to a plus b whole complement, అంటే 0 plus 1 whole complement
0 plus 1 is 1. 1 complement is 0. RHS A complement into B complement. అంటే 0 complement into 1 complement. 0 complement is 1, 1 complement is 0. 1 into 0, 0. So RHS is 0. LHS 0, RHS 0. So therefore LHS is equal to RHS. In third case, when A is equal to 1 and B is equal to 0, LHS is A plus B whole complement. That is equal to 1 plus 0 whole complement. 1 plus 0 is 1. So 1 complement is 0. RHS is equal to A complement into B complement. So 1 complement into 0 complement. 1 complement is 0 and 0 complement is 1. 0 into 1 is 0. So RHS is 0. LHS is 0. RHS is 0. So LHS is equal to RHS. So here also proved. And fourth case, when A is equal to 1 and B is equal to 1, both are high. Now LHS is equal to A plus B whole complement. 1 plus 1 whole complement. 1 plus 1 is 1 and 1 complement is 0. So LHS is 0. RHS is equal to A complement into B complement. A complement means 1 complement into B complement means 1 complement. 1 complement into 1 complement. 0 into 0 is 0. So RHS is 0. Therefore LHS is equal to RHS. So in 4 cases we will get LHS is equal to RHS. That means hence A plus B whole bar is equal to A bar into B bar. A plus B whole complement is equal to A complement into B complement is true for all the combinations of A and B. That means మీరు డయాగ్రామ్లో పరిశీలించినట్టయితే LHS A plus B whole complement అంటే ముందు A plus B అంటే మనం ఏ గేట్ తీసుకోవాలి, ఆర్ గేట్. కాంప్లిమెంట్ అంటే నాట్ గేట్. అది LHSలో వేసాం. అది RHSలో దేనికి సమానమో చూద్దాం. ముందు ఏం తీసుకోవాలి, ఏ కాంప్లిమెంట్ అంటే నాట్ గేట్, బి కాంప్లిమెంట్ అంటే నాట్ గేట్. 2 నాట్ గేట్లు తీసుకుని డాట్ ఉంది అంటే ఏ గేట్కి ఇవ్వాలి, ఎండ్ గేట్కి ఇవ్వాలి. అంటే ఏ బారు బి బారు తీసుకెళ్ళి ఎండ్ గేట్కి ఇవ్వాలి. అవుట్పుట్ ఏ బార్ డాట్ బి బార్. సో ఏ బార్ డాట్ బి బార్ అంటే మనకి ఇక్కడ సరిపోయింది కాంబినేషన్ చూడండి. ఏ బార్ డాట్ బి బార్ రెండు సర్వసమానం అంట. అది డి మార్గాన్ ఫస్ట్ లా, లేటర్ డి మార్గాన్ సెకండ్ లా, డి మార్గాన్ రెండవ నియమం. స్టేట్మెంట్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 or more variables is equal to sum of their individual complements. Again, the complement of product of 2 or more variables is equal to sum of their individual complements. అంటే మనకి ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల యొక్క లబ్ధం యొక్క పరిపూరకము విలువ ఆ విడివిడి చలరాశుల పరిపూరకాల యొక్క మొత్తానికి సమానము. మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల యొక్క లబ్ధం యొక్క పరిపూరకం విలువ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటేనంట ఆ విడివిడి చలరాశుల పరిపూరకాల యొక్క మొత్తానికి సమానము. దట్ ఈజ్ ఏ ఇంటూ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి కాంప్లిమెంట్. అంటే చదివేటప్పుడు యాక్చువల్గా ఏం చదవాలంటే ఇది ఏ అండ్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఆర్ బి కాంప్లిమెంట్. అంటే ప్లస్ అంటే ఆర్, డాట్ అంటే ఎండ్ కాబట్టి ఇన్ జనరల్ ఏమని చదువుతామంటే ఏ ఇంటూ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి కాంప్లిమెంట్. ఓకే, ఇది స్టేట్మెంట్. లేటర్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఇన్ ప్రూవ్ ఫస్ట్ కేస్ when A is equal to 0 and B is equal to 0. ఫస్ట్ కాంబినేషన్ ఇప్పుడు అదే తీసుకున్నాం కదా, ఏంటది A0 అండ్ B0. సో LHS is equal to A into B whole complement. So that is equal to 0 into 0 whole complement
0 into 0 is 0. 0 complement is 1. RHS is equal to A complement plus B complement. So 0 complement plus 0 complement is equal to 1 plus 1 is equal to 1. So LHS is equal to RHS అవుతుంది. First case prove అయింది. Now second case, A is equal to 0 and B is equal to 1. Now take LHS is equal to AB whole complement is equal to 0 into 1 whole complement. 0 into 1 is 0, 0 complement is 1. RHS is A bar plus B bar, A complement plus B complement. A complement is here 0 complement plus B complement is plus 1 complement. 0 complement is 1 and 1 complement is 0. So 1 plus 0 is 1. So LHS is equal to RHS. ఇక్కడ సెకండ్ కేస్ కూడా ప్రూవ్ అయింది. నౌ థర్డ్ కేస్, when A is equal to 1 and B is equal to 0. A is equal to 1 మరియు B is equal to 0 అయితే LHS is equal to A into B whole complement. So A into B means 1 into 0 whole complement. 1 into 0 is 0, 0 complement is 1. RHS A complement plus B complement. A complement means 1 complement plus B complement means 0 complement. 1 complement is 0, 0 complement is 1. So 0 plus 1 is equal to 1. So LHS is equal to RHS. And the last case, when A is equal to 1 and B is equal to 1. రెండు హైలో ఉన్నప్పుడు. సో LHS is equal to A dot B whole bar, A dot B whole complement, A into B whole complement. So 1 into 1 whole complement. 1 into 1 is 1, 1 complement is 0. So LHS is 0. RHS is equal to A bar plus B bar, A complement plus B complement. That means A complement means 1 complement, B complement means 1 complement. 1 complement is 0 and 1 complement is 0, 0 plus 0, 0. So LHS is equal to RHS. In 4 cases we get LHS is equal to RHS. 4 సందర్భాల్లో కూడా మనకి LHS అనేది RHSకి సమానమైంది. Hence AB whole complement is equal to A complement plus B complement is true for all the combinations of A and B. అంటే A మరియు B అన్ని విలువలకి కూడా LHS is equal to RHS అనేది సమానమైంది. సో లేటర్ మనం డయాగ్రమెటిక్గా కూడా ఈక్వల్ అని చెప్పాలి. అంటే ముందుగా మనకి A ఇంటూ B హోల్ కాంప్లిమెంట్, అంటే యాక్చువల్గా A ఇంటూ B అంటే మనకి అండర్గేట్ తీసుకోవాలి, దానికి కాంప్లిమెంట్ వేసాము. కాంప్లిమెంట్ అంటే నాట్ గేట్, అంటే అండర్గేట్ యొక్క అవుట్పుట్ని నాట్ గేట్ యొక్క ఇన్పుట్గా ఇవ్వాలి. ఇస్తే అది మనకి LHSకి సమానం అవుతుంది. సర్వసమానం సింబల్ వేసి RHSకి డయాగ్రామ్ వేయాలి. RHSలో ఏముంది? A కాంప్లిమెంట్ ప్లస్ B కాంప్లిమెంట్. అంటే ఏ కాంప్లిమెంట్ అంటే ఒక నాట్ గేటు, బి కాంప్లిమెంట్ అంటే ఒక నాట్ గేటు, ప్లస్ అంటే ఆర్ గేట్కి ఇవ్వాలి రెండింటిని. చూడండి, ఏ కాంప్లిమెంట్ని బి కాంప్లిమెంట్ని ఆర్ గేట్కి యొక్క ఇన్పుట్స్గా ఇచ్చాము. అవుట్పుట్ ఏమవుతుందంటే ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇది డి మార్గన్ సెకండ్ లా ప్రూవ్ అయింది. అంటే ఇవాళ క్లాసులో మీకు మొత్తం ఏం చెప్పానంటే అసలు లాజిక్ గేట్ అంటే ఏంటి, తర్కవలయం అంటే ఏంటి, బేసిక్ లాజిక్ గేట్స్ ఎన్ని రకాలు అంటే 3 రకాలని చెప్పాము, ఎండో ఆరో నాటో. సో ఆ మూడిట్ల కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటినే ఫండమెంటల్ లాజిక్ గేట్స్ అంటారన్నాను. తర్వాత యూనివర్సల్ లాజిక్ గేట్స్ 2 అని చెప్పాను, సార్వత్రిక తర్క వలయాలు. నాండ్ గేట్ 1, నార్ గేట్ 1, రెండిట్ల యొక్క డిస్క్రిప్షన్స్ చెప్పాను. తర్వాత మరొక గేట్ గురించి కూడా చెప్పడం జరిగింది, ఎక్స్ఆర్ గేటు. y ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అని రాస్తారు. అంటే ఏ బి కాంప్లిమెంట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి అవుతుంది. లేటర్ డి మార్గన్స్ థియరమ్స్ చెప్పాను. డి మార్గన్ ఫస్ట్ లా,
A plus B whole complement is equal to A complement plus B complement. De Morgan second law, AB whole complement is equal to A complement plus B complement. Okay, ఇక్కడ De Morgan second law కూడా ప్రూవ్ అయింది. So all of the students should prepare well. Thank you. Very important concepts ఇవి.